మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు మనం నాట్య భారతి ఉమాభారతి గారు రాసిన శ్రీవల్లి మనసున్న మగువ అనే కథ విందాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అకౌంటెంట్గా ఉద్యోగం రావడంతో శారదా సత్యనారాయణల జీవన ప్రస్థానం పల్లెటూరు నుండి రాజమండ్రికి మారింది. వారికి 2 పిల్లలు, 9 ఏళ్ల కొడుకు రాజా, 7 ఏళ్ల ఆడపిల్ల శ్రీవల్లి. భర్తకు ఆశించిన ఉద్యోగం, పిల్లలకు అనువైన జీవనం, వారు సంగీతం అభ్యసించే మేలైన అవకాశం గురించిన ఆశలతో రాజమండ్రిలో అడుగుపెట్టింది శారద. పిల్లల స్కూల్, భర్త ఆఫీస్ కూడా అనువుగా నివాసానికి సమీపంలోనే ఉండడంతో హాయిగా ఊపిరి తీసుకుందామే. స్కూల్ అయ్యాక మ్యూజిక్ క్లాస్ కూడా అటెండ్ అయి సాయంత్రం 5ంటికి ఇల్లు చేరుతారు పిల్లలు. మరికొన్నాళ్లకి డిపార్ట్మెంట్ వారి హౌసింగ్ స్కీమ్ ద్వారా సొంత ఇల్లు కల కూడా సాకారం చేసుకుని నూతన గృహప్రవేశం చేశారు ఆ దంపతులు. ఒక్కగానొక్క కొడుకు అంటూ కొడుకు రాజాని వెనకేసుకొచ్చినప్పుడల్లా, మరి నేను ఒక్కగానొక్క కూతురునే కదమ్మా అని అడిగే కూతుర్ని దగ్గరికి తీసుకొని, నీకేం తక్కువ చేశానమ్మా, అన్నతో పాటే నీవును వాడి వెంటే మ్యూజిక్ క్లాసులకి, సినిమాలకి, షికార్లకి వెళ్తున్నావుగా అంటూ నవ్వేసేది శారద. కాస్త ఎదిగాక మాత్రం అన్నని అతిగా గారాబం చేస్తున్నావు, 14 ఏళ్లకే వాడు నాన్నకు ఎదురు తిరుగుతున్నాడు, నాన్నకు తెలియకుండా డబ్బిస్తుంటే వాడు బయటికెళ్ళి ఏం చేస్తున్నాడో చూస్తున్నావా అంటూ తల్లిని నిలదీయసాగింది శ్రీవల్లి. వాడు మగపిల్లాడే, వాడిని సతాయించి సాధించకూడదు, అడిగింది ఇచ్చేస్తే గొడవ ఉండదు, నిన్నైనా సంగీతం సాధన చేయమని గోజారుతానేమో గాని నిన్ను కూడా ప్రేమగా చూడనా చెప్పు అనేది శారద జవాబుగా. హైస్కూల్లో చదువు మొదలెట్టాక స్కూటర్ కావాలంటూ రాజా గొడవ పడ్డప్పుడు తండ్రిని ఒప్పించి అప్పు చేసి మరీ రాజాకి స్కూటర్ కొనిచ్చిన తల్లి వైఖరికి శ్రీవల్లి ఆశ్చర్యపోయింది. సంసారాన్ని ఎంతో ఒబ్బిడిగా నడుపుకొచ్చే తల్లి కొడుకు విషయంలో ఇంతగా బలహీనపడ్డం, తండ్రిని ఇబ్బంది పెట్టడం శ్రీవల్లికి నచ్చలేదు. తల్లి అండ చూసుకొని ఇంటా బయట దురుసుగా ప్రవర్తించడం మొదలెట్టాడు రాజా. భర్త నిద్రపోయాక పడక గది తలుపులు బయట నుండి గడియ వేసి తెల్లారే వరకు కొడుకు కోసం వరండాలో పడిగాపులు పడే తల్లిని చూసి కలవరపడేది వల్లి. అంతేకాక రాజా అప్పుడప్పుడు హైదరాబాద్కు వెళ్ళి రావడం మొదలుపెట్టాడు. అక్కడ మ్యూజిక్ క్లబ్లో డ్రమ్స్ వాయిస్తున్నానని చెప్పి తల్లిని పూర్తిగా నమ్మించేయడంతో అతని హైదరాబాద్ ట్రిప్పులకు డబ్బు సమకూర్చేందుకు తిప్పలు పడే ఆమెపై కోపం పెరిగిపోయింది శ్రీవల్లికి. రాను రాను రాజా కొరకు అప్పులు చేయడం ఎక్కువై శారద చిక్కుల్లో పడింది. ఓ రోజు స్కూల్ నుండి వచ్చేటప్పటికి వరండాలో ఒక ఆవిడ తల్లిని తూలనాడుతూ నానా యాగి చేస్తుంటే భరించలేకపోయింది శ్రీవల్లి. రాజా కోసం 20,000 అప్పు చేసిన తల్లి గడువులోగా బాకీ తీర్చలేదని అర్థమై చేతినున్న బంగారు గాజొకటిచ్చి ఆవిడ్ని పంపించి వేసింది 15 ఏళ్ల వల్లి. వంటింట్లోకొచ్చి ఆ విషయంగా తల్లిని నిలదీసినప్పుడు, నీకెందుకు, ఆడపిల్లవి, సంగీతం విషయంలో నిన్ను ప్రోత్సహించడం లేదా, అలాగే వాడికిను, ఏమో బాగా పైకొస్తాడేమో, అయినా మాకున్నదంతా వాడిదే, నువ్వు రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు, ఊరికే గొడవ చేయకు అంటూ విసురుగా అక్కడి నుండి కదిలిపోయింది శారద. అవాక్కైన వల్లి బాధతో అవమానపడింది. రాజా విషయాల్లో తండ్రిని పూర్తిగా అజ్ఞాతంలో ఉంచడంలో సఫలీకృతురాలైన తల్లి పట్ల వల్లి మనసు మరిగిపోసాగింది. తల్లి కొడుకుల ఆగడాలు తెలియక కుటుంబం కొరకు అహర్నిశలు పాటుపడే తండ్రి పట్ల వల్లి మనసు జాలితో నిండిపోయింది. హైదరాబాద్ వెళ్లి రేడియో ఆర్టిస్టుగా స్థిరపడే దిశగా కృషి చేయాలన్న తన కలని సైతం పక్కన పెట్టేసింది శ్రీవల్లి. సంగీత రంగంలో అంకిత భావంతో కృషి సలుపుతూ రాష్ట్రంలోని కళావేదికల ఆహ్వానాలపై తరచుగా సంగీత కచేరీలు చేస్తూ అనతి కాలంలోనే మంచి గాత్రం, చక్కని రూపం ఉన్న యువ గాయనిగా పేరు, గుర్తింపు పొందసాగింది శ్రీవల్లి. డిగ్రీ చదువు మధ్యలో మానేసి రాజా నెలకి సగం రోజులు హైదరాబాద్లోనే ఉంటూ అప్పుడప్పుడు డబ్బుకి ఇబ్బందిగా ఉందంటూ ఇంటికి వస్తున్నాడు. అతనికి డబ్బు అందించలేక అసహనానికి లోనై కొడుకుతో గొడవ పడసాగింది శారద. కొత్తగా అమ్మలో వచ్చిన ఈ మార్పుకు సంతోషపడాలో లేక కలవరపడాలో అర్థం కాలేదు వల్లికి. కుటుంబంలో జరిగే అన్ని విషయాల్ని నిశితంగా గమనిస్తూనే చదువు, సంగీత శిక్షణ కొనసాగిస్తూ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి కర్ణాటక మ్యూజిక్లో డిప్లొమా అందుకుంది వల్లి. యూనివర్సిటీ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో శ్రీవల్లి సహాయక ఉపాధ్యాయుని పొజిషన్ సంపాదించినప్పుడు తల్లి, తండ్రి కూడా చాలా ఆనందించారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు కూడా కొనసాగించమని ఆమెని తండ్రి ప్రోత్సహించాడు. కొత్తగా హృద్రోగంతో క్షీణిస్తున్న తండ్రి ఆరోగ్యంతో పాటు దిగజారుతున్న కుటుంబ ఆర్థిక పరిస్థితి శ్రీవల్లిని నిత్యం కలవరపెడుతున్నాయి. అవసరాల కోసం ఉన్న పొలం, పల్లెటూరులోని డాబా ఇల్లు కూడా అమ్మేయవలసి రావడం ఆయన్ని కృంగదీస్తుందని భావించింది. భర్త ఆరోగ్యం బాగోక మొదటిసారి హాస్పిటల్లో చేరినప్పుడు కొడుక్కి ఫోన్లు చేస్తే, మ్యూజిక్ ప్రోగ్రాముల నిమిత్తం ట్రావెలింగ్లో ఉన్నాను, అందుకే రాలేకపోతున్నా అన్న రాజా జవాబుకి నిశ్చేష్టురాలైంది శారద. అతని ధోరణి ఆమెకి మింగుడు పడ్డం లేదు. 22 శ్రీవల్లికి 2-3 పెళ్లి సంబంధాలు వచ్చినా శ్రీవల్లే వద్దనేసింది. అదేమని ప్రశ్నించిన తల్లిదండ్రులకి వచ్చే 2 ఏళ్లలో చేసుకుంటానులే అమ్మా అంటూ దాటేసింది. క్లిష్ట పరిస్థితుల్లో తల్లిదండ్రులకి అండగా నిలవాలని నిర్ణయించుకున్న శ్రీవల్లి ఎంఈడి పూర్తి చేసి యూనివర్సిటీలో లెక్చరర్గా చేరింది. శారద సత్యనారాయణలు కూతురి విషయంలో దిగులుగా ఉంటున్నారు. త్వరలోనే ఆమె వివాహం జరిపించాలని భావిస్తున్నారు. సత్యనారాయణ పదవీ విరమణ చేయడంతో వల్లి సంపాదన వల్లే కాస్తైనా సౌకర్యంగా జీవనం సాగుతుంది ఆ కుటుంబానికి. రాజా మాత్రం హైదరాబాద్లోనే నివసిస్తున్నాడు. అతను స్త్రీతో సహజీవనం చేస్తున్నాడని, వారికి ఒక బిడ్డ కూడా ఉన్నాడని తెలిసినప్పుడు శారద కృంగిపోయింది. తమకు తెలియజేయకుండా రాజా తనదైన కుటుంబాన్ని ఏర్పరచుకోవడంలో గల ఆంతర్యం అంతు చిక్కలేదు ఆమెకి. నిజానికి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాడనుకున్న రాజా నడవడి ఆమెకు అర్థం కావడం లేదు. అతని కోసం భర్తని బాధించానని, ఉన్న ఆస్తుల్ని అమ్మేయవలసి వచ్చిందని, కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపడం అటుంచి ఆమె సహాయ సహకారాలతోనే జీవనం సాగిస్తున్నామని కలత చెందసాగింది ఆ తల్లి మనసు. వంశోద్ధారకుడు అంటూ అర్థం లేని వైఖరితో రాజాని తానే పాడు చేశానని పశ్చాత్తాపడసాగింది శారద. శ్రీవల్లి పట్ల అలసత్వ వైఖరి అవలంబించానేమో అని కూడా ఆమె బాధపడసాగింది. శారద చెల్లెలు సరస అప్పుడప్పుడు అక్కా బావగారులను చూడ్డానికి విశాఖ నుండి రాజమండ్రి వస్తుంటుంది. ఇరు కుటుంబాల నడుమ పటిష్టమైన సంబంధ బాంధవ్యాలున్నాయి. శ్రీవల్లి పట్ల పిన్నమ్మ సరసకి మెండుగా ప్రేమాభిమానాలు కూడా. ఓ ఆదివారం పొద్దుటే సరస నుండి ఫోన్ కాల్ అందుకొని హలో అంది శారద. అక్క, అర్జెంటుగా మన శ్రీవల్లికి పెళ్లి చేయాలి. ఎందుకంటే మా అమ్మాయి శ్రీవాణికి పెళ్లి కుదిరింది. మరో 3 నెలల్లో ముహూర్తాలు పెట్టుకోవడానికి అమెరికా నుండి పెళ్లికొడుకు కుటుంబం వస్తున్నారు. మన ఇంట వెలిసిన మొదటి బంగారు తల్లి శ్రీవల్లి కనుక ముందుగా దాన్ని పెళ్లి చేద్దామని అంటున్నా అంది సరస. తత్తరపడింది శారద. అవునమ్మా, నిజమే. కానీ అదేమో ఇంకాస్త ఆగి చేసుకుంటానని మొండిగానే ఉంది. ఏం చెయ్యని చెప్పు అంటుండగానే ఇంటి ముందు కారాగిన చప్పుడుకి కారు దిగి లోనికొస్తున్న రాజా వాడి భార్య కొడుకుని చూసి నిర్ఘాంతపోయింది. చెల్లెలతో మళ్ళీ మాట్లాడతానంటూ ఫోన్ పెట్టేసింది. కొడుకు, కోడలు, మనవడి రాకతో ఆ ఇంట ఒక వింత పరిస్థితి నెలకొంది. 4 రోజులు గడిచాక అసలు విషయం బయట పెట్టాడు రాజా. రాజమండ్రిలో ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్, రికార్డింగ్ స్టూడియో స్థాపించాలన్న తన నిర్ణయాన్ని ఓ ప్రతిపాదనగా కుటుంబం ఎదుట ఉంచాడు. హైదరాబాద్లో తానింక మనలేని పరిస్థితి ఏర్పడిందని, తన పార్ట్నర్ ఆసిఫ్ నుండి దూరంగా వెళ్లకుంటే తమ ప్రాణాలకే ముప్పుందని అన్నాడు. ఏదో రకంగా తమకి ముందు ఒక 20 లక్షలైనా సమకూర్తే తప్ప వీధిన పడతామని ఆలోచించి ఏదైనా మార్గం చూపమని తల్లిదండ్రులని కోరాడు. అది విన్న శారదా, సత్యనారాయణ, శ్రీవల్లి హతాశులయ్యారు. ఇంటి పైభాగంలో అద్దెకున్న వారిని పంపేస్తే తామక్కడ నివసిస్తామని, ఇల్లు కుదువు పట్టి బ్యాంక్ లోన్ తీసుకుని స్టూడియో పెడతామని, మెల్లిగా తామే బ్యాంకుకి పేమెంట్స్ చేసుకుని విడిపిస్తామని గట్టిగా తన కంఠం వినిపించింది రాజా భార్య లిల్లీ. రాజా వల్ల కలిగిన మానసిక వ్యధ, ఒత్తిడి నుండి ఊపిరి తీసుకున్నట్టుగా కూడా ఉంటుందని శ్రీవల్లితో సహా రాజమండ్రిలో శ్రీవాణి నిశ్చితార్థానికి, వివాహానికి కాస్త ముందుగానే బయలుదేరారు సత్యనారాయణ దంపతులు. శ్రీవాణి, వైభవుల నిశ్చితార్థం వైభవంగా జరిగింది. వైభవ్ అన్న కొడుకు 4 ఏళ్ల అర్జున్ అల్లరి చేస్తూ విడిదిలో అందరి దృష్టి ఆకట్టుకుంటున్నాడు. ఆ పసివాడి తల్లి ఆకస్మిక మరణంతో బాబు తనకి మరింత దగ్గరయ్యాడని తెలిపారు వైభవ్ తల్లి నాగమణి గారు. పెళ్లికి ముందు రోజు అమెరికా నుండి వచ్చిన తమ పెద్దబ్బాయి శ్యామ్ని రాత్రి భోజనాల వద్ద అందరికీ పరిచయం చేశారు నాగమణి. శ్యామ్ ఫ్లోరిడాలో కార్డియాలజిస్ట్ అని, 2 ఏళ్ల క్రితం అతని భార్య రేణుకుపోయాక పిల్లాన్ని తానే చూసుకుంటున్నాడని కూడా మాటల్లో చెప్పారామె.
పెళ్లి పందిట్లో చలాకీగా పనులు చక్కబెడుతున్న శ్రీవల్లి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆమె పట్ల ఆసక్తి కనబరిచిన వారిలో పెళ్లి కొడుకు తల్లి నాగమణి కూడా ఉన్నారు. వల్లిని అనుసరించి మంచి సంబంధం ఉంటే పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడతావా అని కూడా అడిగింది ఆమె. జవాబు చెప్పకుండా అక్కడి నుండి జారుకుంది శ్రీవల్లి. సాయంత్రం రిసెప్షన్లో తన మధుర గానంతో అందరినీ అలరించింది శ్రీవల్లి. మరి కాసేపటికి వేడుకలకి కాస్త దూరంగా విడిదిలో తమ వియ్యంకులని శ్రీవల్లితో పాటు శారదా సత్యనారాయణలను సమావేశపరిచారు వైభవ్ తల్లిదండ్రులు. నాగమణి గారు చొరవ తీసుకుని, చూడండి శారదా గారు, సత్యనారాయణ గారు, మీ అమ్మాయి కోసం ఒక పెళ్లి సంబంధం, ఒక విన్నపం మీ ముందుంచుతున్నాను. మా పెద్దబ్బాయి శ్యామ్ అందగాడు, మంచివాడు. వాడి వయస్సు 30 సంవత్సరాలు. ఫ్లారిడాలో మంచి పేరున్న కార్డియాలజిస్ట్. 2 ఏళ్ల క్రితం వాడి భార్య రేణుక బ్రెయిన్ హ్యామరేజ్ వల్ల ఈ లోకాన్ని, పండంటి జీవితాన్ని విడిచి వెళ్ళిపోయింది. తగిన వధువు దొరికితే శ్యామ్కి పునర్వివాహం చేయాలని ఆశపడుతున్నాం. రెండో పెళ్లివాడన్న సంగతి తప్ప మా శ్యామ్ వంటి బుద్ధిమంతులు అరుదుగా ఉంటారు. మాకు శ్రీవల్లి చాలా నచ్చింది. ఇన్నాళ్లకు శ్యామ్ కూడా సుముఖంగా స్పందించాడు. కాకపోతే నేను ఇలా ధైర్యం చేసి మీ సంబంధం అడిగినందుకు అన్యదా భావించకండి. మిమ్మల్ని కష్టపెట్టుంటే క్షమించండి. లేదు, మీకు శ్రీవల్లికి మా ప్రపోజల్ నచ్చితే మా అదృష్టంగా భావిస్తాం. మా అబ్బాయి జీవితంలో తిరిగి సంతోషాలు నింపగల శ్రీవల్లి మనసున్న మగువ అనుకుంటాం. శ్యామ్తో ఆమె పెళ్లి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందు శ్యామ్తో మీరు వల్లి కూడా మాట్లాడవచ్చు అంటూ చేతులు జోడించింది నాగమణి. శ్రీవల్లి అన్ని లోతుగా ఆలోచించి శ్యామ్తో మాట్లాడడానికే నిశ్చయించుకుంది. తన ఆలోచనలని, మానసికంగా కూడా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల పరిస్థితిని, కొడుకుతో వారికున్న సమస్యలతో సహా వివరించింది. వారి జీవితకాలం పాటు వారికి తాను ఆలంబనగా నిలవాలని, తన మ్యూజిక్ కెరీర్ని కొనసాగించాలని స్పష్టం చేసింది. వల్లి చెప్పిందంతా చెదరని చిరునవ్వుతో విన్నాడు శ్యామ్. తనని అర్థం చేసుకొని ఆదరించే ఇల్లాలుగా, తన కొడుక్కి తల్లిగా ప్రేమ, ఆత్మీయత కోరుకుంటానని, వల్లి ప్రస్తావించిన విషయాలన్నింటికీ తన పూర్తి సహకారం ఉంటుందని తెలియజేశాడు శ్యామ్. మరో వారానికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు శ్రీవల్లి, శ్యామ్. సెలవు ముగియడంతో మళ్లీ వారానికి తిరిగి ఫ్లోరిడా వెళ్ళిపోయాడు శ్యామ్. రాజాకి తెలియజేసి లాయర్లను సంప్రదించి తల్లిదండ్రుల ఇల్లు అమ్మకానికి పెట్టించింది శ్రీవల్లి. ఆ లావాదేవీలు కొలిక్కి వచ్చే వరకు అందరి వీలు కోసం తల్లిదండ్రులని పిన్నమ్మ వాళ్ళింట నివాసం ఉంచింది. ఇల్లు అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని రాజా అవసరాలని దృష్టిలో పెట్టుకునే తండ్రి ఇష్టానుసారం లాయర్ ద్వారా పంపిణీ అయ్యేలా ఏర్పాటు చేసింది. మరో 3 వారాలకి వీసా రాగానే అమెరికా పయనమైంది శ్రీవల్లి. కొంత సమయం తీసుకొని తాను సెటిల్ అయ్యాక తల్లిదండ్రులకు కూడా వీసా కోసం భర్త చేత అప్లై చేయించింది. అనూహ్యంగా తమ జీవితాల్లో సమస్యలు తొలగిపోయినట్లుగా భావించారు సత్యనారాయణ దంపతులు. శ్రీవల్లి చేసిన ఏర్పాట్లని తూచా తప్పకుండా పాటించి అమెరికా వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు కూడా. శ్రీవల్లి మనకు ఆ దేవుడిచ్చిన వరమే సుమండి. మనపై ఎంత ప్రేమ, మంచి మనసున్న కూతురు నా చిట్టి తల్లి, భర్తతో అంటూ కళ్ళు తుడుచుకుంది శారద. ఇదండి కోసూరి ఉమాభారతి గారు రాసిన శ్రీవల్లి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.